హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజస్విని. ఈ రోజు వీడియో ఏంటంటే నిజామాబాద్ లో కొన్ని యూనిక్ గణేష్లు పెట్టిరనమాట. సో అవి ఎక్కడున్నా ఏంది అన్ని ఈ వీడియోలో చూసేద్దాం. సో ఫస్ట్ అయితే ఈ గుమ్మడికాయల గణేష్ నుంచి స్టార్ట్ చేసినాం అనమాట. ఈ గణేష్ మొత్తం కూడా పంకిన్స్ తో చేసిర్రు అండ్ దీని లొకేషన్ వచ్చేసి వర్ణి చౌరస్తా. ఇంకా గణేష్ చూసేసి వర్ణి చౌరస్తా నుంచి లోపలికి వెళ్ళినాం అనమాట. ఇక్కడ ఇంకో పెద్ద గణేష్ ఉండే. మేము పోయినప్పుడు అన్నదానం అవుతుందడా, అందుకే అంతమంది జనాలు ఉన్నారు. అండ్ ఈ గణేష్ కూడా మస్తు ఉండే. మేమైతే ఫ్యామిలీ అందరం పోయినాం అనమాట. లైక్ పిన్ని, బాబాయ్, తమ్ముళ్ళు, చెల్లెలు అందరు వచ్చారు గణేష్లు చూడడానికి. ఇంకా అక్కడ నుంచి సీదా కిల్లా రోడ్ పోయినాం. ఇక్కడనే మస్తు గణేష్లు ఉన్నాయి. ఒకటే దగ్గర 3-4 గణేషెస్ ఉండే స్పెషల్ గా. సో ఫస్ట్ అయితే వినాయకి దేవి నుంచి స్టార్ట్ చేసినాం మేము. అసలు ఎవరి వినాయకి అనుకుంటున్నారా, నాకు కూడా తెలీదు. వెళ్ళేంత వరకు అక్కడికి వెళ్ళినాక తెలిసింది. చూడడానికి మాత్రం 2 కళ్ళు సరిపోలేవు. వచ్చిన భక్తులందరికీ తెలవడానికి వీళ్ళు ఇక్కడ స్టోరీ ఇచ్చిరు. ఒక్కసారి పాజ్ చేసి చదవండి. ఇంకా దానికి పక్కకి ఎకో ఫ్రెండ్లీ గణేష్ ని పెట్టిర్రు. అసలు ఈ గణేష్లు అన్ని కూడా ఏమన్నా ట్రెండ్ అవుతున్నాయో ఒకసారి మీరు కూడా చూడండి. ఈ గణేష్ ఐస్ ని మెల్లిగా క్లోజ్ చేస్తాడు, ఓపెన్ చేస్తాడు. అసలు జనాలు మాత్రం తగ్గేదేలే అన్నట్టు ఏడవైనా ఫుల్ రష్ ఉంటుంది. ఇంకా అక్కడ నుంచి మేము గ్లాస్ గణేష్ చూడడానికి పోయినాం. ఇవన్నీ కూడా కిల్లా రోడే, అన్ని ఒకటే దగ్గర ఉంటాయి. నిజామాబాద్ లో ఫస్ట్ టైం అంట ఇట్లా గ్లాస్ తోటి గణేష్ చేయడం. సో ఎట్లుందో మీరు కూడా చూసేయండి. అండ్ దీనికి దగ్గరలోనే ఈ బాల గణేష్ కూడా ఉండే, ఇది కూడా చూసినాం. తర్వాత 100 ఫీట్ రోడ్ సైడ్ పోతుంటే మాకు ఈ పెద్ద గణేష్ కనిపించింది, చాలా బాగుంది. ఆ తర్వాత వినాయక్ నగర్ లో ఈ క్యూట్ గణేష్ దగ్గరకు వచ్చినాం. ఎంత క్యూట్ గా ఉంది కదా. ఇంకా అక్కడ నుండి ఆర్యనగర్ లో ఉప్పల్ మల్లయ్య పెట్రోల్ బంక్ పక్కకే ఈ ఆదియోగి గణేష్ మండలి ఉండే. ఇది కూడా చాలా బాగుంది, ఒకసారి మీరు కూడా చూడండి. ఆ తర్వాత మార్కెట్ లో ఉన్న ఈ రాధాకృష్ణ థీమ్ గణేష్ అయితే మస్తు అనిపించింది. ఇంకా ఇది వచ్చేసి పోచమ్మ గల్లీలో అనమాట. వెంకటేశ్వర స్వామి అవతారంలో గణేశుడు ఉన్నాడు. దీనికి ఆపోజిట్ లోనే మట్టి గణపతి పెడతారు. ఇది చాలా ఫేమస్ నిజామాబాద్ లో. ఈసారి 63 ఫీట్ ది పెట్టిర్రు. వీళ్ళు ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ గా చేస్తారు. 2012 నుంచి వీళ్ళు చేసిన గణేష్ల ఫొటోస్ అన్ని ఇక్కడ ఉన్నాయి. ఇంకా అక్కడ నుండి పూసల్ గలీలో బాలాజీ భవన్ కి వెళ్ళాం. ఇక్కడైతే చాలా పెద్ద లైన్ ఉండే. టికెట్ తీసుకొని వెళ్ళాం. వీళ్ళు స్పెషల్ షో వేసిర్రు, మీరు కూడా చూడండి. భూమి మీద నీ ఆయుష్ పరిసమాప్తమైనది. నేను మీతో రాను, నా పరమేశ్వరుడు నన్ను కాపాడుతాడు. యమధర్మరాజు తన యమపాశాన్ని మార్కండేయుని వైపు విసిరాడు. కానీ ఆ యమపాశం మార్కండేయునితో పాటు శివలింగం చుట్టూ చుట్టుకుంది. పరమేశ్వర నన్ను కాపాడు. ఆ విధంగా మార్కండేయుడు విలపించగానే అప్పుడు ఓ అద్భుతం జరిగింది. పరమేశ్వర, ఆ బాలుడు ఆయుష్ పూర్తయినది. అందుకనే ఈ మార్కండేయుడు ఎప్పటికీ జీవించే ఉంటాడు. అసలు చూసినంతసేపు మాకైతే గూస్ బంప్స్ వచ్చినాయి. ఇంకా దానికి ఆపోజిట్ లోనే ఇక్కడ చిన్న కృష్ణుడు థీమ్ లాగా పెట్టారు, చూడండి మీరు కూడా. ఇంకా చూసేసి కుమార్ గల్లీకి వచ్చినాం. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ గణపతి అన్నమాట నిజామాబాద్ లో. బాలాపూర్ లో ఎట్లుంటుందో ఇక్కడ కూడా సేమ్ అంతే ఉంటది. కుమార్ గల్లీ గణేష్ చూసినాక అక్కడ నుంచి గంజ్ రోడ్ లోకి వెళ్ళిపోయినాం. అక్కడ ఈ గణేష్ చూసేసినాం.
ఇంకా చూసేసి ఆర్య వైశ్య సంఘంలో కూడా గణేష్ మంచిగా పెడతారు, అది చూడనికి వచ్చినాం. ఈడ కూడా మస్తు పెద్ద లైన్ ఉండే, వీళ్ళు కూడా స్పెషల్ గా షో చేసిర్రు. విష్ణువు మరియు బ్రహ్మకి మధ్య పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆ ఆర్గ్యుమెంట్ లో ఈ యూనివర్స్ లో ఎవరు గొప్ప అనే మాటలతో గొడవ పట్టడం మొదలు పెట్టారు. చూస్తున్నంతసేపు మాకైతే ఇంకా చూడాలి అనిపించింది, అంత బాగుండే ఆ షో. తర్వాత దానికి దగ్గరలోనే మిత్ర గణేష్ మండలిలో ఈసారి ఫారెస్ట్ థీమ్ గణేష్ పెట్టారు, ఒకసారి అది కూడా చూసేయండి. ఆ తర్వాత రాజస్థాన్ భవన్కి వెళ్ళాం. నేను రాజస్థాన్ భవన్ మీద స్పెషల్ షార్ట్ వీడియో అయితే చేసిన, చూడని వాళ్ళు ఉంటే ఒకసారి నా ప్రొఫైల్కి వెళ్ళి చూడండి. ఇంకా చూసేసి డైరెక్ట్ నామదేవాడలో ఇంకా ఫేమస్ గణేష్ దగ్గరకు వచ్చేసినాం, ఒకసారి ఎట్లుందో మీరు కూడా చూసేయండి. నామదేవాడలోనే ఇంకొక పెద్ద గణపతి ఉండే, ఇది కూడా మస్తు అనిపించింది. తర్వాత హమల్వాడిలోనే మెయిన్ గణపతి దగ్గరకు వచ్చేసినాం. అసలు నైట్ 1 అవుతున్నా కానీ జనాలు మాత్రం ఎక్కడా తగ్గట్లేదు, రష్ మాత్రం మస్తు ఉంటుంది. ఈ గణేష్ వచ్చేసి నిర్మల హృదయ స్కూల్ పక్కకే ఉంది. నేను చూసిన గణేష్ అన్నిట్లో కూడా నాకు చాలా స్పెషల్ గా అనిపించిన గణేష్ ఇదే. ఇది కోటగల్లీలో ఉంది, ఎట్లుందో ఒకసారి మీరు కూడా చూసేయండి. వీళ్ళ థీమ్ కానీ వీళ్ళు ఇస్తున్న మెసేజ్ కానీ చాలా బాగా అనిపించింది. దీనికి ఆపోజిట్ లోనే ఇంకో పెద్ద గణేష్ ఉండే, ఇది కూడా కోటగల్లీలోనే. తర్వాత ఆర్ఆర్ చౌరస్తా పెట్రోల్ బంక్ పక్కకి ఈ గోమతి చక్రాలతోటి గణేష్ చేసిర్రు, ఇది కూడా చాలా బాగుండే. తర్వాత గాజులపేట నుంచి లోపలికి వెళ్తుంటే మాకు గణేష్ కనిపించిండు, ఇది కూడా చాలా బాగుండే. అక్కడ నుండి బూరుడ్ గల్లీలో ఉన్న ఈ రవీంద్ర గణేష్ మండలికి వచ్చినాం. వీళ్ళు ఎవ్రీ ఇయర్ చాలా స్పెషల్ గా ఇంకా యూనిక్ గా పెడతారు. అట్లా ఈసారి గణేష్ విగ్రహాలతోటే గణేష్ ని చేసిర్రు. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.